శ్రీరామరాజ్యమే. మేమేమన్నా శ్రీరాముడికి వ్యతిరేకమా? శివభక్తులమే కానీ శ్రీరాముడికి ఏమైనా వ్యతిరేకమా? 100% తెద్దాం శ్రీరామరాజ్యం. కానీ దేశంలో 100 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలుగా బతుకుతున్న 100 కోట్ల మంది ప్రజలకి ఈ దేశ సంపద పంచుతావా మోడీ? అట్లయితే మా ఓటు నీకేస్తాం, శ్రీరామరాజ్యం తెస్తాం. ఈ మాట ఎందుకు అనట్లే నువ్వు? ఈ మాట ఎందుకు అనట్లే? జాతీయవాదంలో పాల్గొంటాం, 100% బ్రిటిష్ వాడిని నిలగొడతాం, దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అధికారం ఇస్తాం. కానీ 540 రాజ సంస్థానాలని నేలమట్టం చేసి వాళ్ళ చేతిలో ఉన్న లక్షల కోట్ల ఎకరాల భూమి సంపదని ఈ దేశ ప్రజలకు పంచినవా? ఎందుకు పాల్గొనాలి స్వాతంత్రోద్యమంలో? శ్రీరామరాజ్యంలో పాల్గొంటాం, దేశ స్వాతంత్రంలో పాల్గొంటాం, తెలంగాణలో పాల్గొంటాం. కానీ బట్టలు ఉతికే చాకలాయనకి చదువు నేర్పవానా? రోజు నైవేద్యం పెట్టే కుమ్మరాయన బిడ్డకి చదువు నేర్పవా? మేము చదువుకోవద్దా? మేము చదువుకోవద్దా అంటున్నా. ఏంటి వివక్షత? ఇది ఎక్కడి దారుణం? యూరోప్లో, అమెరికాలో గవర్నమెంట్ ప్రతి యాక్టివిటీలో ఒక వెంచర్ వేసిన ఆ వెంచర్లో 4 ఏళ్ళు నల్లోళ్ళకి ఇచ్చిండ్రా? స్కూల్ కడితే ఆ స్కూల్లో నల్ల పోరగాళ్ళకి ఇచ్చిర్రా? స్కూల్లో 40 మంది నల్ల పిల్లగాళ్ళు ఉన్నారా? ఓ వెంచర్ వేస్తే ఆ వెంచర్లో నల్ల వాళ్ళకి 4 ఇళ్ళు ఇచ్చిండ్రా? హాలీవుడ్ సినిమా పరిశ్రమలో 40% నల్లవాళ్ళు భాగం తీసుకున్నారు అమెరికాలో. మన బతుకేంటి ఇక్కడ? ఏం ఉద్యమించవా? ఏం చేస్తావు బీసీ ఇంట్లో ఉండి? ఏం చేస్తున్నావు అంటున్నా? బీసీ ఇంట్లో ఉండి గల్లా బట్టి బయటికి గుంజుతా, అన్నం బంద్ చేస్తా వాళ్ళు రానంత వరకు. తిండి బంద్ చేసి కూర్చుంటా వాళ్ళ ఇంటి ముందు. నన్ను ఏదన్నా అనుకోని నేను అన్నం బంద్ చేసి కూర్చుంటా నీ ఇంటి ముందు. నువ్వు ఎందుకు రావు బయటికి? ఎందుకు రావు బయటికి? నన్ను తిడుతున్నారు, తిట్టని. వైద్యుడు ఎవరికి అవసరం? రోగికి అవసరం. వైద్యుడు రోగికి అవసరం. నా వైద్యం, నా ప్రేమ నన్ను తిట్టి నా మీద దాడి చేసేవాడిని ప్రేమిస్తా నేను. అతనే రావాలి ఈ ఉద్యమంలో. ఏంటి వివక్షత? ఎంతకాలం ఈ మోసం? దేశాన్ని ప్రపంచాన్ని ఇప్పి చూపించాలా? ఇలిస్ట్రేట్, విశదీకరించి కొత్త ప్రపంచాన్ని చూపించాలా? ఒక ఎంఐఎం పార్టీ తుర్కోళ్ళంతా కలిసి, ముస్లింలంతా కలిసి ఒక పార్టీని పెట్టుకొని హైదరాబాద్ మొత్తం పట్టణాన్ని పట్టుకొని హైదరాబాద్ మేయర్ పదవిని పట్టుకున్నారు. 9 మంది 8 మంది ఎమ్మెల్యేలతోటి రాజ్యాన్ని పట్టుకున్నారు. 2.5 కోట్ల మంది బీసీలకి పార్టీ లేదు. సిగ్గు శరం ఎవరికి ఉండాలంటారు? సిగ్గు ఎవరికి ఉండాలి? శరం ఎవరికి ఉండాలి? ఎస్సీల పరిస్థితి, ఎస్టీల పరిస్థితి, 3 వర్గాల పరిస్థితి ఏంటి? ఎవరు మాట్లాడాలి? సాహు మహారాజ్ మొట్టమొదట తన కొల్హాపూర్ సంస్థానంలో రిజర్వేషన్లు స్టార్ట్ చేసి, దాని గురించి ఎందుకు చెప్పలే ఇక్కడ? మావోయిస్టు పార్టీ చెప్పదా సాహు మహారాజ్ గురించి? చెప్పదా? మల్లోజుల కోటేశ్వరరావు ముందే అగ్రిమెంట్ అయిందా 35 ఏళ్ల క్రితం? 35 ఏళ్ల క్రితమే లొంగిపోయి చంపినవా మమ్మల్ని అందరినీ? ముందే లొంగిపోయి చంపినవా? ఎవడెవడు చంపిన మమ్మల్ని? ఎందుకు చచ్చిపోతున్నాం మేము? కారణం ఏంటి? ఎవరు అడగాలేదు? అడగడం కూడా బానిసత్వమే. న్యాయం అడగడం కూడా బానిసత్వమే. న్యాయాన్ని అడగొద్దు. సింహాసనం మీద నువ్వే కూర్చొని న్యాయం చేయి నువ్వే. అదే క్షత్రుడి లక్షణం.